హాయ్ అండి. సారీ ఏమనుకోకండి. చెత్తలది వచ్చింది కదా, వెళ్ళిపోయాను అలాగా. కరెక్ట్గా అది నేను లైవ్ పెట్టినప్పటికి వచ్చింది. హాయ్ పూజ. హాయ్ పల్నాడు గారు, గంగ గారు. మీ పేరు ఏం పేరో నాకు తెలియదు. ఇంకా లేదమ్మా. నువ్వు తిన్నావా? అయ్య బాబాయ్, జలుబు చేస్తుంది మళ్ళీ. పూజ నువ్వు తిన్నావా? సునీకి మెసేజ్ చేస్తే ఇప్పుడు కల్పన ఉంది. ఒక ఫిష్ మొక్క ఇటువా. నువ్వు తినవు కదా ఫ్రైడే. అదే సెకండ్ పార్ట్ పెట్టాలి. ఫుల్ వీడియో తీసానులే, కొన్ని వీడియోలు అడ్డంగా, కొన్ని వీడియోలు నిలువుగా తీసాను. చికెన్ బిర్యానీది అవన్నీ తీసినాను. ఇక రాత్రికి అలానే చూడాలి. పనులు అవ్వట్లేదు పూజ. ఇలాగే ఏటి పనులు అట్నే చిరాకు వచ్చేస్తుంది. కరెక్ట్గా వీడియోలకి వాయిస్ ఓవర్ ఇద్దానితో జలుబు. ఇంకా లేదక్క, తినలేదు. ఇప్పుడు రైస్ అయ్యింది, తింటా. నేనుగా రైస్ పెట్టాను. బాగాలేదా? లేదు, ఇగో లైటు ఎందుకో మాకు ఇటుపక్క లో వోల్టేజ్ అదే అవుతుంది. బాగాలేదు అప్పుడు. అవునా, తిను. సరిగ్గా లేదా? అయితే ఆ రూమ్లో పెడతాను. ఏంటో బ్లర్గా వచ్చినట్టు అవుతుంది. అవునా, క్లియర్ లేదా? వెయిట్. ఆ రూమ్లో పెడతాను. ఆ రూమ్లోకి షిఫ్ట్. లొకేషన్ చేంజ్. ఇక్కడ డిస్టర్బెన్స్ అవుతుంది. ఇప్పుడు వచ్చాను. నేను అనుకుంటున్నా లైటింగే తేడా అనుకుంటున్నా. ఇప్పుడు చూడు. ఇప్పుడు బాగుందా? లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇప్పుడు క్లియర్గా ఉందా? సుభాక్ లైవ్లో ఉందా? చూడు, ఇప్పుడు బాగా వస్తుందేమో కొంచెం. మాకేంటే నైట్ అవి చూడు ఇప్పుడు బాగుందా? ఒకసారి ఉండే వెయిట్. ఓకే. అదే ఏంటో మధ్యాహ్నం కూడా అలాగే అలా అనిపించింది అక్కడ ఆ రూమ్లో. ఇదే ఆఫీస్ రూమ్. వాళ్ళు వస్తే జంప్ అవ్వాలి నేను ఒకసారి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. పల్నాడు గారు వచ్చారు. ఫస్ట్ జంప్ అయిపోయినా అంటున్నారు. నేను గంగ గారు అంటాను. లింక్ షేర్ చేయాలి. అదే అందరూ ఆఫ్టర్నూన్ పిల్లలు స్కూల్లో అవి తీస్తారు కదా, ఆఫ్టర్నూన్ మార్నింగే లేగడం ఇవన్నీ ఉంటాయి కదా, ఎవరూ రావట్లేదు. అందుకే ఈసారి పని చేసుకుంటానే సైలెంట్లు ఏమన్నా పెట్టేసి మధ్య మధ్యలో మాట్లాడతా చేద్దాం అనుకుంటున్నాను. కొన్ని రోజులు బాగా వాచ్ అవర్ పెరిగి సబ్స్క్రైబర్స్ వచ్చే వరకు కొంచెం కష్టపడాలి. ఇంట్లో ఉండి పనులు ఇంకెప్పుడు ఇలాగా. 2 మెంబర్స్ సైడ్లో ఉన్నారు.